చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ అవుతున్నారా? చేసింది చెప్పుకోవడం కాంగ్రెస్ నేతలకు చేత కావడం లేదా అంటే రాజకీయ వర్గాల నుంచి అయితే అవుననే టాక్ వినిపిస్తోంది. 100 ఏళ్ల తర్వాత తెలంగాణలో కులగణన జరిగింది. బీసీల లెక్కలు బయటకు తీసింది సర్కార్. కులగణనతో సీఎం రేవంత్ గ్రాఫ్ పెరిగిపోతుందని భావించారు. కానీ సీన్ రివర్స్ అయి విపక్షాలతో పాటు బీసీ సంఘాలకు సీఎం టార్గెట్ అయి కూర్చున్నారు. బీసీ సర్వేపై విపక్షాల ఆరోపణలకు కాంగ్రెస్ బీసీ నేతలు కౌంటర్ ఇవ్వలేకపోయారనే చర్చ సాగుతోంది. ఇప్పుడు ఈ విషయంలోనే బీసీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నన్ను తిడుతున్నా పట్టించుకోరా అంటూ నిలదీశారు. అసలు కులగణనలో కాంగ్రెస్ లెక్క ఎక్కడ తప్పింది? సీఎం రేవంత్ రెడ్డి ఆవేదనకు కారణమేంటి? ఈ అంశాలపై జేజర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. హాయ్ భరత్. హాయ్ రేనా. అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ కులగణన సర్వే, కానీ సీఎం ఇక్కడ టార్గెట్ అవుతున్నట్టు అనిపిస్తోంది. ఆయన ఇమేజ్ సీఎం అనే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఓవరాల్ గా కులగణన చేస్తే మైలేజ్ వచ్చే బదులు రివర్స్ ఎందుకు కులగణన చేశామనే సిచ్యువేషన్ వచ్చింది. అంటే లాస్ట్ 1 month గా, మరి దీన్ని ఇది ఓన్లీ 1 month సంబంధించి దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారు, ఆ రెక్టిఫై చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ప్రజాభవన్ లో మీటింగ్ జరిగింది. ప్రజాభవన్ అంటే ప్రగతి భవన్, కేసీఆర్ ప్రగతి భవన్ అని పెడితే దాన్ని ప్రజాభవన్ అని పేరు మార్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం దానిలో ఉంటున్నారు. ఆ హాల్లో రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ ఇద్దరు ప్లస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మిగతా నేతలందరినీ కూడా, కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా పిలిచి సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిసిసి చీఫ్, సీఎం తప్ప మిగతా వాళ్ళు పెద్దగా వాయిస్ వినిపించట్లేదు. ఇది రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు తీసుకున్నా సరే ఆ విధంగా వాయిస్ వినిపించట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి అందరి నేతలు కూడా రిక్వెస్ట్ చేశారు, ఇది నేను రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం చేశాను, ఇక ప్రజల్లోకి, బీసీ సంఘాల్లోకి, బీసీల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే, నేను చేయాల్సిందంతా చేశాను అని చెప్పారు. సో మనతో పాటు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో ప్రస్తుతం. మహేష్ కుమార్ గౌడ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మీ బిజీ షెడ్యూల్లో పట్టభద్రుల ఎన్నికల్లో మీరు బిజీగా ఉన్నారు. సార్ నమస్కారం, చెప్పండి. నమస్తే. సో ఇప్పుడు బహుశా దేశంలో ఇప్పుడు బీహార్ తర్వాత కులగణన చేసింది తెలంగాణ రాష్ట్రం కదా. సో ఎందుకు అంత మైలేజ్ ఎందుకు రాలేదు? నితీష్ కుమార్ కు ఎన్డీఏ ప్రభుత్వం ఉండి కూడా వచ్చిన మైలేజ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీదే తొలిసారి. ఎందుకు మైలేజ్ రావట్లేదు? ఎందుకు నేతలు ఓన్ చేసుకోవట్లేదు ఈ విషయాన్ని? భరత్ గారు, ఇప్పుడు ఒకటి బీహార్ లో గానీ కర్ణాటకలో గానీ సర్వే జరిగినప్పటికీ కూడా అవి టేబుల్ కాలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే బీహార్ లో ముఖ్యమంత్రిగా వెనుకబడుతున్నటువంటి నితీష్ గారు ఉన్నారు. వారు అక్కడ సర్వే చేయించినారు కష్టపడి. బట్ కారణాలు ఏంటో తెలియదు. కానీ బయట పెట్టారు సార్, బీహార్ లో బయట పెట్టారు నివేదిక, కర్ణాటకలో అసెంబ్లీలో టేబుల్ చేయలేకపోయినారు. తప్పులున్నాయని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అదే విధంగా కర్ణాటక కూడా సిద్దరామయ్య గారు బీసీ ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ కూడా సర్వే చేయించినారు. ఇక్కడ కూడా వివిధ కారణాల వల్ల టేబుల్ చేయలేకపోయినారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్నది అగ్రవర్ణాలకు చెందినటువంటి ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీ గారి అడుగు జాడకు నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ గారి ఆశయ సాధన కోసం కుల సర్వేని శాస్త్రబద్ధంగా చాలా మెట్రిక్యులస్ గా పగడబందిగా చేయించగలిగినారు. చేయించడమే కాకుండా అసెంబ్లీలో టేబుల్ చేయగలిగినారు. సో ఇది స్వాతంత్ర భారతదేశంలో నేను అనుకోవడం 1931లో బ్రిటిష్ వారు చేసిన కులగణన తర్వాత ఇన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కులగణన జరగడం, అది టేబుల్ చేయడమే కాకుండా వాళ్ళ అఫీషియల్ గా దానికి చట్టబద్ధత ఇచ్చే పరిస్థితి తీసుకురావడం, ఇచ్చే పద్ధతిలో ముందుకు పోవడం. రేవంత్ రెడ్డి గారు సమావేశంలో ఏం చెప్పినారంటే, నా బాధ్యత రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పూరించే క్రమంలో నా బాధ్యత నేను పూర్తించాను. నేను కేబినెట్ లో పెట్టాను, దానికి ఒక సబ్ కమిటీ వేసాను, డెడికేటెడ్ కమిషన్ వేసాను, బీసీ కమిషన్ వేసాను, అందరినీ ఒప్పించి మెప్పించి ఎన్ని అడ్డంకులు వచ్చినా సర్వే పరిపూర్ణంగా శాస్త్రబద్ధంగా చేసి ఇలా అసెంబ్లీలో తీసుకురాబోతా ఉన్నాము. కానీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి బీసీ నాయకులు ఎవరికి వారు మాకు వచ్చిందని సంతోషంగా ఉన్నారు తప్ప ఎంత కష్టపడి దీన్ని తీసుకురాగలిగినాము, ఎన్ని అష్ట కష్టాలు నోడ్చి దీన్ని తీసుకురాగలిగినా మీరు బయట చెప్పలేకపోతా ఉన్నారు. దానివల్ల ప్రజల్లో వాస్తవాలు తెలవలేకపోతా ఉన్నాయి. ఇకనైనా మీరు కుల సంఘాల మీటింగ్లు పెట్టుకొని
ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఏ రకంగా చేసినామో చెప్పే విధంగా చెప్పాల్సిందిగా వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇవాళ సూచించడం జరిగింది. ఓకే సార్, నేనేమంటానంటే ఇవాళ ప్రతిపక్షాలు ఇప్పుడు మనం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చూసాం. ఈనాడు బీసీ పాపులేషన్ గానీ బీసీ నాయకులు గానీ పట్టించుకున్న పాపాన పోలే. ₹1 బీసీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన పాపాన పోలే. బీజేపీ పార్టీ అయితే ముందు నుంచి అగ్రవర్ణాల పార్టీగానే ముద్రపడింది. వాళ్ళ దేశంలో అగ్రవర్ణాలు ఎంత ఎదిరించినా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ అంశాన్ని చేతిని తీసుకోవడం జరిగింది. యావత్ దేశం తిరుగుతూ 2 సంవత్సరాలుగా కులగణన విషయం వాళ్ళు అడ్వకేట్ చేస్తా ఉన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం రావడం, దాన్ని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు దాన్ని పాటించడం, ఇవాళ కుల సర్వే జరగడం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇవాళ మీటింగ్ లో అంటే, పోయిన బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు, నేను ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయిన కూడా దీన్ని పట్టించుకొని మీకోసం ఈ బీసీ జాతుల కోసం నేను ఒక శాశ్వతమైన నిర్ణయం తీసుకోవడం కాకుండా ఇది అమలు చేసి తీరినాను. ఇది రాహుల్ గాంధీ గారికి ఆశయాన్ని పూరించినాను. ఇక ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ తర్వాత ఇవాళ మోడీ గారు ఓబీసీగా చెప్పుకుంటా ఉన్నారు, బండి సంజయ్ గారు ఓబీసీగా కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వారికి నిజంగా బీసీల పట్ల ప్రేమ గాని చిత్తశుద్ధిగాని ఉంటే మేము రేపు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ కి చట్టబద్ధ తీసుకురాబోతా ఉన్నాం, అసెంబ్లీ బిల్లు తీసుకురాబోతా ఉన్నాం. దీనికి 9th షెడ్యూల్ చేర్చి యావత్ దేశం ఇక్కడ చేసి దీన్ని అమలు చేసిందిగా. అదే విధంగా నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మేమైతే కుల సర్వే అయితే ఈ రాష్ట్రంలో చేశామో రేపు 2026లో జరిగే కాస్ట్ సెన్సస్ జనరల్ సెన్సస్ లో కాస్ట్ ని జోడించి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని ఇవాళ రిజర్వేషన్ కూడా చేయడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ సార్ వాళ్ళు ఒకటి రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరి బీసీలకు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తూ దానికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెడతారు. వాళ్ళు ఏమంటారంటే ముస్లిం బీసీలు కలిపితే ఎట్టి పరిస్థితిలో సపోర్ట్ చేయమంటారు. ముస్లిం బీసీస్ కాకుండా పెట్టే అవకాశం ఉందా? డొంక తిరుగుడు ప్రయత్నం అనేది ఇప్పుడు ఇవాళ అందుకే మోడీ గారు అంటే వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ గా వ్యతిరేకం, వాళ్ళ స్టాండ్ అయితే క్లియర్ చేస్తారండి. వాళ్ళు దేశంలో ప్రజలందరూ ఎన్నుకుంటే ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తులు ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్ అనేది మర్చిపోతా ఉన్నారు. అంటే ఇప్పుడు ముస్లింలు కూడా జన్మత హక్కుదారులు అనేటువంటి అంశాన్ని మర్చిపోయి మాట్లాడుతా ఉన్నారు. కేవలం ఓట్ల కోసం మిగతా బీసీలు ఇప్పుడు మీరు ముస్లిం బీసీలు తీసేస్తే, బీసీఈ గ్రూప్ తీసేస్తే మిగతా బీసీలు బెనిఫిట్ అవుతారు కదా, మీకు కూడా ఎందుకు పట్టుదల? ఇప్పుడు దాన్ని ఇప్పుడు బీసీలో బీసీ వాళ్ళకి ఇప్పుడు చిత్తశుద్ధి లేక దీనికి చట్ట పద్ధత ఇవ్వకూడదని ఒక దురుద్దేశంతో ఏదొక మెలుపు పెట్టాలి కాబట్టి, ఏదో ఒక ఆకు తీసుకోవాలి కాబట్టి ఈ ముస్లిం తెరమకు తీసుకొస్తా ఉన్నారు. కానీ మరి బీజేపీ నుంచి అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయలేరు. వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు బీసీల్లో ఆల్రెడీ ముస్లింలో చేర్చిన దూదేకుల గాని, నూర్ భాష గాని, ముస్లిం చాకలి గాని వీళ్ళ విషయంలో మేము మద్దతు ఇస్తాం. ఇప్పుడు మొన్న రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే బీసీఈలో చేర్చిందో, భరత్ గారు వీళ్ళు తప్పుదో పడుతూ జనాన్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఇలా ఈ రాష్ట్రంలో 12% ముస్లిం ఉంటే దాదాపు 8% మేము బీసీ ముస్లిం బీసీలుగానే నామోదు చేసుకున్నారు. ఇప్పుడు మేమేమంటామంటే బీసీ వెనకబాటు తనతోనే కదా మనం నిర్ణయిస్తా ఉంది. ఆ వెనుకబడ్డ తరగతుల వారికి ఏ కులమైన ఏ మతమైనా ఈ దేశంలో వారికి హక్కులు రావాలి కదా. ఇప్పుడు మోడీ గారు ఆడియో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వినిపించినారు. మోడీ గారు చెప్తా ఉన్నారు దాదాపు 70 కులాలు. ఈ బీసీఈ గ్రూప్ ను పక్కన పెట్టి మిగతా బీసీలందరికీ కూడా ప్రయోజనం కల్పించవచ్చు కదా, దానికి మేము మద్దతు ఇస్తామని సంజయ్ అంటున్నారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ మీటింగ్ లో ప్రతి చోట కూడా నేను కొట్లాడతా, మీరు బీసీఈ గ్రూప్ ను అవాయిడ్ చేయండి అంటున్నారు ఆయన. చెయ్యలేక, చేసే ఉద్దేశం లేక, దురుద్దేశంతో దీన్ని తప్పుతో పట్టిస్తా ఉన్నారు. సేమ్ వాళ్ళు మిమ్మల్ని కూడా ఇదే అంటున్నారు, మీకు చేసే ఉద్దేశం లేదు కాబట్టి. ఈ రాష్ట్రంలో బీసీల జనాభా 51% చూపించినారు. 4 అంశాలు పెట్టినారు, 4 కేటగిరీలు. దాంట్లో సెపరేట్ గా ముస్లిం చూపించలే. మేము 56% చూపించినాం. ఆనాడు 21% ఓసీలు చూసి ఇలా 14-15%. కానీ బీఆర్ఎస్ ఏమంటారంటే వాళ్ళు 61% అంటారు. 51% హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు, 61%. మా లెక్కల్లోనే 3,60,00,000 వారి లెక్క ఎక్కడుంది? ఏ ఆధారంతో మాట్లాడుతా ఉన్నారు? అది ఎంసీఆర్ వెబ్సైట్ లో పెడితే మీరు తీసేశారంటున్నారు. లేదు, తప్పుడు అబద్ధాలు ఆడడం కూడా అర్థం ఉండాలి. వాళ్ళు దాని అసలు టేబుల్ చేయలేదు. నాయన కొడుకు అల్లుడు దగ్గర తప్ప ఎక్కడ టేబుల్ చేయలేదు. అది అధికారం ఎక్కడ టేబుల్ చేశారు? దానికి ఏం శాంటిటీ ఉంది? కానీ ఎంసీఆర్ హెచ్ఆర్డీ వెబ్సైట్ లో ఉంది. దాన్ని మీరు రాగానే అసెంబ్లీలో పెట్టగానే మీరు తీసేశారు. అశాస్త్రీయంగా జరిగింది, వాస్తవాలు రాలేదు.
ఇది గందరగోళం అవుతాయని బయట పెట్టలేదు వారు. ఇవాళ శాస్త్రీయ పద్ధతిలో నేను చేసిన సర్వేలు ఇప్పుడు నా ఇంటికి వస్తే నేను సంతకం పెట్టి నా డీటెయిల్స్ అని ఇచ్చినాను. ఇట్స్ సెల్ఫ్ డిక్లేర్డ్ డాక్యుమెంట్. ప్రతి కుటుంబం యజమాని అదే రకంగా ఇచ్చినారు. ఇది పూర్తి పరిపూర్ణత జరిగిన సర్వే. బీసీల పట్ల చిత్తశుద్ధి లేక బీజేపీ వారు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన మేము కోరుతా ఉన్నాం. ఒకటి సార్, ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా మీ మీద విమర్శలు స్టార్ట్ అయింది మీ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నుంచి స్టార్ట్ అయింది. దాన్ని చింపేశారు ఆయన లైవ్ షోలో. అదంతా కూడా ట్రాష్ అని చెప్పి చింపేశారు. ప్రతిపక్షాల కంటే ముందు స్టార్ట్ అయింది మీ పార్టీ నుంచే కదా. మీరు ఎందుకు మీ పార్టీ ఎమ్మెల్సీని తీన్మార్ మల్లన్న ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారు? కన్విన్స్ చేయడం కాదు, ఇప్పుడు బీసీల కోసం పోరాడుతున్న తీర్మానం వల్ల తొందరపడి ఆ నిర్ణయం చేయడం పట్ల వారికి షోకాజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంత శాస్త్రీయబద్ధంగా గతంలో గాని నా భూతో నా భవిష్యత్, గతంలో జరగలేదు నా భవిష్యత్తు కూడా జరుగుతాను అనుకోవట్లేదు. అంత శాస్త్రీయబద్ధంగా కుల సర్వే చేసి చిత్తశుద్ధిని చాటుకున్నాం మేము. ఇవాళ అప్పుడు విమర్శిస్తున్న వారు మేము ఇదేం చెప్తున్నాం, ఇది పరిపూర్ణమైన శాస్త్రీయబద్ధ సర్వే, ఇది మా దగ్గర ఆధారం ఉంది, ఇది డాక్యుమెంట్ అని చెప్తా ఉన్నాం. ఎవరైతే దీన్ని విమర్శిస్తున్నారో ఏ ఆధారంగా విమర్శిస్తున్నారు, ఎక్కడ లొసుకులు జరిగినాయి, ఎక్కడ తప్పులు జరిగినాయి చూపాలి కదా. క్లారిటీతో ముందుకోసం సరిదిద్దాం. ఏమీ లేకుండా బట్టగాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కేవలం బీసీలు బాగుపడిపోతారు అనే కడుపు మంటతో చేస్తున్నట్టు విమర్శలు ఇవి. ఇక్కడ ఒకటి రెండు డౌట్స్. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 3,68,00,000 పాపులేషన్ ఉంది 2014లో. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 4 కోట్ల పాపులేషన్ కావాలి. కానీ మీ లెక్కలో 3.54 కోట్లు మాత్రమే వచ్చింది. కావాలని రూల్ ఏం లేదు. మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫెర్టిలిటీ రేట్ తగ్గుతా ఉంది. ఇలా ఈ దేశం యొక్క ఫెర్టిలిటీ రేట్ 2%, 2% ఉంటే మనది 1.33% ఉంది. జనాభా పెరుగుదల గణనీయంగా పడిపోయింది. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది వాస్తవము. ఇది అర్థం చేసుకోకుండా గుడ్డిగా ఇది జరుగుతా కూడా పెరుగుతుంది తరుగుతుంది. కొన్ని చోట్ల పెరుగుతుంది, కొన్ని చోట్ల తరుగుతుంది. పెరుగుదల చాలా తక్కువ ఉంది. ఏషియాలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అందులో మన రాష్ట్రంలో చాలా తక్కువ ఉంది. ఇవన్నీ లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశాలు కదా. అంటే తెలంగాణకు వలస వచ్చే వాళ్ళు పెరుగుతున్నారు కదా, బీహార్ అయినా వలస వచ్చిన వాళ్ళకి లెక్క ఉండదు దీంట్లో. ఆధార్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో ఆధార్ ని కూడా మనం పరిగణలోకి తీసుకెళ్లేము. చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఆధార్ పొంది ఉన్నారు. అవన్నీ లెక్క పెడితే పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటది. బట్ తెలంగాణ నిజమైన తెలంగాణ వాదులు ఇంట్లో ఉండి వారు ఇక్కడి నివాసం వారు ఇచ్చిన ఆధారాలతోనే కదా ఈ లెక్క వచ్చింది. ఈ లెక్కను తప్పని వాళ్ళు చేయలేకపోయినారు. చేయలేని వాళ్ళు ఇది లెక్కని తప్పనకుండా ఏమంటారు? ప్రజల్లో వారి ఫేస్ ముఖం ఉండాలి కాబట్టి తప్పంటారు. తప్పంటే మేము చెల్లిపోద్దని. ఓసీల సంఖ్య పెరిగింది అని వాళ్ళు అంటారు. 13% కేసీఆర్ సర్వేలో 11%. సకుల కుటుంబ సర్వేలో వాళ్ళు చూపించిన ఓసీల సంఖ్య 21%. మేము చూపించిన సంఖ్య 16%. కేటీఆర్ అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఏమంటారంటే 21% ఓసీల్లో 10% ముస్లిం మేము ఓసీల కింద కన్సిడర్ చేశాం. అసలు ఓసీల పర్సెంటేజ్ 11%. ఇక్కడ బీసీల సంఖ్య తగ్గింది. బీసీలను ఎక్కడ చూపించారు? ఏ కోటాలు చూపించినారు? వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు 51% ముస్లిం చూపించినారు కదా. దాంట్లో బీసీ ముస్లిం ఎంతమంది ఉన్నారు? అదే మనం చెప్పగలుగుతారు వాళ్ళు? ఇప్పుడు 10% అంటున్నారు వాళ్ళు. లేదా బీసీల ముస్లిం బీసీలు ఎంత శాతము, 51 ఎంత శాతం ఉన్నారు? అది క్లారిటీ ఇవ్వాలి కదా. అంటే రాజశేఖర రెడ్డి చేసిన సర్వే, రాజశేఖర రెడ్డి చేసిన వాళ్ళని కలపలేదు. అంతకుముందు బీసీలో ఉన్న వాళ్ళని మాత్రమే కలిపారు. ఇవన్నీ తప్పు తడగా తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదండి. ఇవాళ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారు బీసీల విషయంలో ఒక ఛాంపియన్. వారి ఆశయం కోసం పరిపూర్ణంగా శాస్త్రీయబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వే చేసింది. ఇది పరిపూర్ణంగా సక్సెస్ఫుల్ సర్వే. దీన్ని యాక్సెప్ట్ చేయాల్సింది పోయి ముఖం చెల్తలేదు కాబట్టి బీసీల్లో దీన్ని తప్పుడు తడక అని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 12వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఇవాళ ఫిబ్రవరి 22. మరి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల అంశం ఢిల్లీ పరిధిలో ఉంటది. ఢిల్లీ ఈ అంశాన్ని పరిశీలిస్తా ఉంది. అంటే బట్ మరి మీరు మీ ఇక్కడ నోటీస్ ఇచ్చారు కదా క్రమశిక్షణ కమిటీ చైర్మన్. నోటీస్ ఇక్కడే ఇస్తాం. అంతిమ నిర్ణయం ఢిల్లీలో జరుగుతుంది. ఆ నోటీస్ లో మెన్షన్ చేసాం ఇది ఢిల్లీకి తెలియజేశామని. ఢిల్లీ తదుపరి చర్యలు తీసుకుంటదని. థ్యాంక్ యూ. సో ఒకటి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఇప్పుడు ముఖ్యమంత్రి మీ నేతృత్వంలోని డెలిగేషన్ అంతా కూడా ఢిల్లీ వెళ్తారా అసెంబ్లీ తర్వాత? 100% మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రతి గడప తట్టుతాము, ప్రతి రాజకీయ పార్టీ నాయకులతో కలుస్తాము, ప్రధానమంత్రి మోడీ గారిని కలుస్తాము. మాతో బీజేపీ నాయకులు కలిసి వస్తే చాలా సంతోషము. వారు కలిసి వస్తే తీసుకెళ్తాము. వారు మమ్మల్ని తీసుకెళ్ళినా సంతోషమే. వాళ్ళైతే క్లారిటీ చెప్తున్నారు ముస్లిం బీసీని కలిపితే మాత్రం. అందుకే వారు దొంగ తీర్పు ఇచ్చే ఉద్దేశం లేక ఒక సాకు కావాలి కాబట్టి ఆ ముస్లిం సాకును వాడుతా ఉన్నారు. మాకు చిత్తశుద్ధి ఉంది, మేము చట్టం చేస్తాము. ఆ చేసిన చట్టాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం, పెద్దలకు వివరిస్తాం. కానీ రెడ్డి పాపులేషన్ ఎక్కువ చూపించారు, రెడ్డిల పాపులేషన్ ఎక్కువ పెరిగింది. బయటకి ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఏ పాపులేషన్ క్లారిటీ ఇంకా ఆ డాక్యుమెంట్ రాలేదు బయటకి. ఓవరాల్ పాపులేషన్ లెక్కలు ఇచ్చినారు, కులాలు వారిగా ఇంకా లెక్క రావాల్సింది. ఓకే, అది రాకముందు ఎట్లా మాట్లాడతారు? బీసీ ఓసీలకు సంబంధించి అంటే బట్ లీక్ అయిపోయింది కదా, లీక్ 17 లక్షలు లీకులు కావాలి. ఎవరో ఊహించుకొని మాట్లాడితే ఎట్లా పోతుంది? అఫీషియల్ డాక్యుమెంట్ వచ్చినప్పుడు మాట్లాడితే దాని మీద ఏంటి ఏం కదా క్లారిటీ ఇస్తాం. కానీ ఎందుకు ఇవాళ ఇప్పుడు సీఎం మాట్లాడింది చూస్తే చాలా ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చెప్పింది నేను చేశాను, కానీ పార్టీ లీడర్స్ ఓన్ చేసుకోవట్లేదు. అవును, అంతే కదా, ఓన్ చేసుకుని మాట్లాడట్లేదు. ఎందుకు ప్రతిపక్షాలు ఈ విధంగా మాట్లాడుతున్నా మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు అన్నది ఇంత చరిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయం. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నేతృత్వం చేపట్టింది. 1931 తర్వాత ఏ రాష్ట్రం, బీహార్ కర్ణాటక రాష్ట్రం చేసినప్పుడు కూడా అఫీషియల్ గా టేబుల్ చేయలేకపోయినాయి. ఇవాళ సర్వే చేయడమే కాకుండా రిపోర్ట్ మేము టేబుల్ చేయగలిగినాం. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ నిర్ణయం యొక్క గొప్పతనాన్ని బయటకెళ్ళి చెప్పాలి కదా బీసీ నాయకులు. మీకోసం కదా తీసుకుంది, మరి మీరే ఇంట్లో పడుకుంటే ఎవరు చెప్తారు దీని గురించి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇవాళ అందరు కులాల సంఘ నాయకులు దాదాపు 40 మంది మాట్లాడినారు. మాటల్లో చాలా మంది మేము సమావేశాలు పెట్టి ఈ వాస్తవం వివరిస్తామని ఆ మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ దశగా కుల సంఘాల వారి కార్యక్రమాలు మీటింగ్లు పెట్టి ఈ వాస్తవాల్ని, ఈ చరిత్రక నిర్ణయాన్ని వారికి తెలియజేస్తాం. కుల సంఘాలు ఎందుకు అసంతృప్తి ఉన్నాయి సార్? మరి వాళ్ళు కుల సంఘాలు ఒకటో ఇద్దరో తెలిసి తెలియక, లెక్కలు తెలియక మాట్లాడే వ్యక్తుల వల్ల మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా బీసీలకి కోరదలుచుకున్నాను. ఇది పరిపూర్ణంగా శాస్త్రీయబద్ధంగా మెట్రిక్యులస్ గా చాలా సూక్ష్మంగా జరిగినటువంటి సర్వే. దీంట్లో అనుమానాలకు అవసరమే లేదు, ఆస్కారం లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన ఫలాన్ని మనం ప్రదర్శన చేసుకుని ముందుకు పోదాం. సార్ మీరు బీసీ సార్, ఒక బీసీ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు అంటే మీరు గుండె మీద చేసుకుని ఖచ్చితంగా చెప్పగల ఇది జెన్యున్ గా జరిగింది 100% 100% జెన్యున్ గా పారదర్శకంగా జరిగింది. నేను చాలా లోతుగా దీంట్లో అధ్యయనం చేస్తున్నాను, భాగమై ఉన్నాను. నేను బట్టి గారు అహోరాత్రులు మీటింగ్లు పెట్టున్నాము. ఎక్కడ కూడా లోపాలు జరగలేదు. ఇది ప్రజలు నమ్మాల్సింది. ఎక్కడ కూడా బీసీలు ఓసీలుగా చూపించలేదు. ఆ విషయంలో మీరు ఎటువంటి డాటా అయినా అదైనా చెప్పగలుగుతారు, ఇవ్వగలుగుతారు? 100% ఎక్కడ కూడా లోపాలు జరగలేదు. మిగిలిన వారి గురించి ఇప్పుడు మేము ఇంత, ఎందుకంటే మీరు బీసీ కదా, బీసీ కాబట్టి ఆబ్వియస్లీ బీసీ పెరగాలని కోరుకుంటారు. అడగగలుగుతున్నాము, వాస్తవాలు తెలియజేయగలుగుతున్నాము. ఆ లోతుగా అధ్యయంలో భాగమైనాం కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఇలా మిగిలిపోయిన 3.1% కూడా వారు కూడా మిగలకూడదు, వారికి కూడా అవకాశం ఇవ్వాలి. ఇలా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి నామోదు చేసుకోలే. రాజకీయ వైరుధ్యం ఉన్నా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని మేము మళ్ళీ దానికి మళ్ళీ నామోదు చేసుకునే అవకాశం ఇచ్చాం 28 వరకు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను రాష్ట్రంలో మిగిలిన బీసీలు కానీ ఇతర కులాల వరకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే, అంటే ఇప్పుడు రావాల్సిన మళ్ళీ ఇప్పుడు మీరు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. వాటి అన్నిటికంటే మీరు ముందు కంప్లీట్ చేశారు, టేబుల్ చేశారు. బట్ స్టిల్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఆఫ్ ది రికార్డులు ఇందుకే మోడీ కులగన్న చేయంది, పంచాయతీలన్నీ వస్తాయి, ఏం క్రెడిట్ ఏం రాదు ఎవరికి, అందుకనే చేయని చెప్పారు. ఇది రాష్ట్ర స్థాయి. ఇంకోటి వాళ్ళు అంటారు జాతీయ స్థాయిలో సాధ్యం కాదు, రాష్ట్ర స్థాయిలోనే జరగాలి. జాతీయ స్థాయిలో చేస్తే ఎందుకు రాజీవ్ గాంధీ చేయలేదు, ఇందిరాగాంధీ చేయలేదు, వాళ్ళు ఉన్నారు కదా, మన్మోహన్ సింగ్ ఆయనలో చేయలేదు, మమ్మల్ని మాత్రం ఇప్పుడు చేయమని ఎందుకు అడుగుతున్నారు అంటారు. ఎవరు అట్లా అనట్లేదు. ఇప్పుడు అప్పటి పరిస్థితులు వేరు. ఆనాడు డిమాండ్స్ ఈ కులాల నుంచి, ఈ వర్గాల నుంచి వచ్చిన డిమాండ్స్ తక్కువ. ఇవాళ ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. ముఖ్యంగా బీసీలో ఎడ్యుకేషన్ పెరిగింది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మేము ఇంత పర్సెంటేజ్ ఉన్నాము, మా వాటా, మా హక్కులు మాకు కావాలని అడుగుతున్నటువంటి గొంతులు పెరిగినాయి. ఇవన్నీ అర్థం చేసుకుని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఊరికి కాలినడక నడవలేదు. భారత్ జోడో యాత్ర సందర్భంలో వాడు ఈ దేశాన్ని చదవగలిగినాడు, విభిన్న మార్గాల్లో దేశాన్ని చదవగలిగినాడు, దేశంలో ఉన్న ప్రజలతో మమేకం కలిగినాడు, దేశం తిరుగుతూ అక్కడక్కడ
ప్రాంతాల వారిగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు గాని, ప్రజలు వెలుబుచ్చిన విషయాలు గాని, వారు ఇచ్చినటువంటి సందేశాలు గాని, వారి వద్ద నుంచి వచ్చిన ఆక్రందనలు, ఆక్రోశాలు గాని వినగలిగినాడు. సో దేశాన్ని సమూలంగా చదవగలిగినాడు కాబట్టి వారికి అర్థమైంది ఈ దేశంలో అణగారు వర్గాల వారికి దక్కాల్సిన ఫలాలు, ప్రభుత్వ ఫలాలు దక్కట్లేదు. అందుకే ఈ నినాదం ఆయన చేతబూడినాడు. ఇది ఒక రకంగా బీసీలకు అదృష్టం. వారు ఈ నినాదాన్ని అంత ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది. దానివల్ల ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారు కానీ మేము గారు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయగలిగినాం. అందుకే ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, కష్టపడ్డ బట్టి గారికి పోతుంది. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న మీకు కూడా వస్తుంది. మేము బీసీలో మేము ఎట్లా ఆ దశగా ప్రయత్నం చేశాం. క్రెడిట్ కంటే నాకు ఎక్కువ బ్లేమ్ వచ్చినట్టు కనబడుతుంది. క్రెడిట్ కంటే ఏముండదు, క్షణికంగా ఎవరో మాట్లాడినంత మాత్రాన నిజమైనటువంటి 99% బీసీలు సంతోషంగా ఉన్నారు. మేము చాలా మందితో అక్రాస్ గా మాట్లాడుతా ఉన్నాం. కానీ మరి మీరు తీర్మానం మల్లన్న కన్విన్స్ చేయొచ్చు కదా, పిలిపించి మాట్లాడొచ్చు కదా, సర్వే కూడా ఇవ్వాల్సిన అంశాలను ఇచ్చాము. ఇప్పుడు నేను తీర్మానం మల్లన్న గాని ఇంకెవరు గాని మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో, ఏ ఆధారంగా మాట్లాడుతున్నారో ఆధారాలతో వస్తే మనం జవాబు చెప్పగలుగుతాం. ఇప్పుడు మేము ఏ రకంగా మాట్లాడగలుగుతున్నాం? ఇవాళ శాస్త్రబద్ధ సర్వే జరిగింది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ప్రతి ఇంటి యజమాని సెల్ఫ్ డిక్లేర్ చేసిన డాక్యుమెంట్. లెక్కల వారిగా పగడ్బందీగా వచ్చినట్టు సమాచారం బేరీ చేసుకుని మాట్లాడుతా ఉన్నాం మేము. మీరు ఇలా విమర్శించేవారు, అది బీఆర్ఎస్ వారు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, ఏ ఆధారంగా విమర్శిస్తా ఉన్నారు? మీ దగ్గర ఆధారం ఏమిటి? ఇప్పుడు తీర్మానం వలన గానీ బీసీ సంఘాలు గానీ వచ్చి పలానా మండలంలో పలానా బూత్ లో మాకు లెక్క చూపించండి, మీరు చూపిస్తారా? డెఫినెట్ గా రమ్మనండి. రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు కదా. వాళ్ళకి కావాల్సింది ఏదైనా ఇప్పుడు సర్వేలో వచ్చి ఫలానా చోట తప్పు జరిగింది, ఫలానా చోట మిస్ అయింది అంటే డెఫినెట్ గా దాన్ని రివ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రజల ప్రభుత్వము. కేసీఆర్ లాగా భేషజాలకు, పట్టుదలకి, మొండితనానికి పోయే ప్రభుత్వం కాదు ఇది. సో మరి మీరు మాట్లాడొచ్చు కదా, ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ అయింది మీ పార్టీ నుంచే, బయట వాళ్ళకంటే ఎక్కువ. బీఆర్ఎస్ ఇప్పుడు హరీష్ రావు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు హరీష్ రావు ఏంటారంటే మేం కాదు కదా స్టార్ట్ చేసింది, తీర్మానం మల్లన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ కదా స్టార్ట్ చేసింది అంటారు. తీర్మానం మల్లన్న స్టార్ట్ చేసినా, మిగతా కుల సంఘాలు స్టార్ట్ చేసినా, అదే కుల సంఘాలు మేము పిలిచి మాట్లాడినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి కొత్త సలహాలు, సూచనల మేరకు మళ్ళీ మేము 3.1% మిగిలిన దానికి మళ్ళీ నమోదు చేసుకునే కార్యక్రమాలు ఇచ్చాం. బీసీ సంఘాలు కొంతమంది తెలియక మాట్లాడినా వారు కూడా మేము చెప్పే సమాధానం బట్టి కన్విన్స్ అయినారు. ఇవాళ దేశంలో ఇప్పుడు ఎడారిలో ఉన్నప్పుడు ఒక చెంబు నీళ్లు దొరికితే దాన్ని తాగుదామా, దాన్ని పారేసి ఇంకేదైనా గోల చేస్తామా? ఇవాళ స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇది ఎవరు కూడా కాదంటం లేదు. ఈ బాధ్యతరమైన సదావకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను బీసీలకు విజ్ఞప్తి చేస్తాను. కానీ ఒకటి బీఆర్ఎస్ గానీ బీజేపీ క్వశ్చన్ ఏం చేస్తారంటే కాంగ్రెస్ 60 ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా తెలంగాణలో చేయలేదు, చాలా సార్లు అవకాశం వచ్చినా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ముందు జరిగే అవకాశం ఉందా? లేదు, ఆనాడు అంజయ్ ముఖ్యమంత్రి చేసింది ఎవరు? ఆ రోజు సంజీవ్ ముఖ్యమంత్రి. బట్ అంజయ్ బీసీ కాదు కదా, దామోదర సంజీవ్ గారు స్వతగా రెడ్డి కదా చెప్పుకోనున్నాడు, దామోదర సంజయ్ గారు ఎస్టీ అని చెప్పుకోనున్నాడు. సరే, ఆనాటిన పరిస్థితిలో ఎక్కువ రోజు పరిపాలన చేయకపోవచ్చు, కానీ అవకాశం ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ కదా. బట్ బీసీలకు అలాగా ఈ రాష్ట్రంలో దాదాపు 10 నుంచి 12 మందిలకి పీసీసీలో అయ్యే అవకాశం వచ్చింది బీసీలకి. నేను మొదటి వాడిని కాదు. ఇది టీఆర్ఎస్ లో సాధ్యపడుతుందా? ముఖ్యమంత్రి చేయట్లేదు, అదే కదా బాధ. అందుకే నేను మొన్న గట్టిగా చెప్తా ఉన్నాము, ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతారు. అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. ఉన్న ఫలంగా కాకపోయినా భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బీసీ నేత అవుతారు. అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. బీజేపీ కూడా అంటారు బీసీసీఎం అని అనౌన్స్ చేశారు. మోడీ ప్రతి చోట గెలిస్తే బీసీసీఎం అని మొన్న ఎన్నికల ముందు చెప్పారు. మొన్న ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలు ఎవరిని పెట్టారు? మొన్న ఢిల్లీలో రేఖా గుప్తా ఎవరిని పెట్టారు చూసాం కదా. కానీ చేశారు కదా, హర్యానాలో చేశారు బీసీసీఎం, ఇక్కడ ఇప్పుడు మధ్యప్రదేశ్ లో చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అధికారం రాలేరు. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు చూసుకుంటే బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం లేదు కాబట్టి స్లోగన్ ఇస్తా ఉన్నారు. అంటే అధికారంలో అవకాశం ఉంది, ఇవాళ అధికారంలో ఉన్నాం, సంక్షేమం అభివృద్ధి మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము గట్టిగా చెప్తాం. వచ్చే టర్మ్ లో అయినా అయ్యే అవకాశం ఉంటుందా? బీసీసీఎం 100% భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అవుతే కాంగ్రెస్ పార్టీలోనే అవుతారు. సో ఇంకొక డిమాండ్, ఇప్పుడు జనాభా తక్కువ ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలి, ఓసీ జనాభా అని అంటారు. 10% అవసరం లేదంటారు.
కొద్దిమంది బీసీ సంఘాల కూడా ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా సున్నితమైన అంశాలు, చాలా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు. అవసరం వచ్చినప్పుడు అధ్యయనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ కుమార్ గౌడ్ గారు. సో మొత్తానికి రెహానా మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే చెప్తున్నారు, ఎన్నడో ఒకనాడు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ బీసీసీఎం అవుతారు. అది బీజేపీ బీఆర్ఎస్ వల్ల సాధ్యం కాదు. ఇది ఇంపార్టెంట్ హెడ్లైన్, మేక్ నోట్. ఏంటంటే బీసీసీఎం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన తీన్మార్మల్లని అన్నాడు, రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం అని చెప్పారు, మళ్ళా రెడ్డి సీఎం గారని చెప్పారు. రేవంత్ రెడ్డి దాని మీద మాట్లాడుతూ నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్లేదు, నేనే చివరి సీఎం అయినా పర్లేదు, నేను చాలా సాక్రిఫైస్ చేశాను, దీని గురించి చాలా కష్టపడి అది చేశాను, సాక్రిఫైస్ కూడా రెడీ. మా నాయకుడు రాహుల్ గాంధీ మాట ఇచ్చిన దాని ప్రకారం నేను ఆ విధంగా చేశాను. ఇవాళ మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తుంటే రేవంత్ రెడ్డి చాలా బాధతో మాట్లాడారు. నిజానికి అంటే మీరు మధ్యాహ్నం 2 ఆ ప్రాంతంలో ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే చాలా బాధతో మాట్లాడారు. నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నెరవేర్చి చేస్తే ఇదేదో మంచి పేరు వస్తుంది అనుకుంటే గనక, పైగా నన్ను రేవంత్ రెడ్డిని అందరు తిట్టిపోస్తుంటే మీరు ఎందుకు ఖాళీ కూర్చున్నారు, అంతా కూడా సొంత పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు బీసీ నేతలు పిలిచి మీటింగ్ పెట్టారు, బీసీ సంఘాల వాళ్ళు కూడా. మీరు అంటే ఒకటి, ఇప్పుడు బీఆర్ఎస్ లో కేసీఆర్ ని ఎవరైనా తిడితే వెంటనే కేటీఆర్ ని తిడితే అటాక్ చేస్తారు, కానీ కాంగ్రెస్ లో ఏంటంటే ఆ ఓనర్షిప్ ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడితే మేమెందుకు మాట్లాడాలని రేవంత్ రెడ్డిని సమర్థించే కొద్ది మంది నాయకులే ఉంటారు తప్ప వర్గాలు ఉంటాయి కదా, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసే వాళ్ళు, వ్యతిరేక వాళ్ళు. నిజానికి ఆయన ఈ విషయంలో సపోర్ట్ కొంచెం లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకు అవుట్ రైట్ గా ఆయనకు సపోర్ట్ అన్నది దొరకలేదని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అంటే ఈ విషయంలో ఎక్స్పెక్ట్ చేసి ఉండరంటారా, ఈ సర్వే ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏమంటారంటే జెన్యూన్ గా సర్వే చేసిన ఆయన చెప్పింది అంటే జెన్యూన్ గా మీరు చెక్ చేసుకోండి, వచ్చి చూసుకోండి. కేసీఆర్ ఏదో 12 గంటలు సర్వే చేశాడు, 24 గంటలు. వాళ్ళు సహకరించలేదు. వాళ్ళ ట్రాప్ లో ఎందుకు పడుతున్నారు? ప్లస్ నన్ను తిట్టడం కాదు ఇది, బీసీలకు మీరు బీసీ లీడర్స్ అందరిని పిలిచి బీసీ లీడర్స్ అందరికీ ఒక అవకాశం, మీకు చాలా సంవత్సరాల తర్వాత 1931 తర్వాత లెక్కలు వచ్చాయి, దీన్ని ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యత నాదే. ఇప్పుడు గనక కాంగ్రెస్ పార్టీకి లేకపోతే నాకు చెడ్డ పేరు వస్తే రేపు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాదు బీసీలకు అది చేసేందుకు. ఆయన లాజిక్ కరెక్టే కదా రేవంత్ రెడ్డి చెప్పేందుకు. నెక్స్ట్ ఎవరైనా ఎందుకు ఈ సర్వే రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత దీని మీద ఏమైనా పాజిటివ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే అక్కడ ఉన్న నేతలు అయితే ఇక కాంగ్రెస్ పార్టీ అయితే డోర్ టు డోర్ లేదా వాళ్ళ సభలు సమావేశాలు పెడతారు, కులాల వారిగా ముదిరాజు, యాదవ్, పున్నూరు కాపు, ఇట్లా వీళ్ళ గురించి అయితే వాళ్ళు పెట్టే అవకాశం ఉంది. వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ మనతో పాటు ఉన్నారా లైవ్ లో? వక్లాభరణం గారు, ఎస్ వక్లాభరణం గారు, మీరు ఇప్పటివరకు విన్నారు వక్లాభరణం గారు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది. ఎందుకు కాంగ్రెస్ కు ఇంత మైలేజ్ రావాలి కదా, 1931 తర్వాత బీసీ జనాభా లెక్కలు బయట పెట్టింది. ప్లస్ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాయి, వాళ్ళు చేసిన వాళ్ళు బయట పెట్టలేదు, వీళ్ళు ఇక్కడ బయట పెట్టారు. నా రేవంత్ రెడ్డి ఏమంటారంటే నన్ను మెచ్చుకోవాల్సింది పోయి అందరు తిట్టే పరిస్థితి వస్తుంది, ఎందుకు ఈ విధంగా చేస్తారని సొంత పార్టీ క్యాడర్ని ప్రశ్నిస్తున్నారు. భరత్ గారు, దీనిలో చాలా యాంగిల్లో మనం ఆలోచించాలి. సర్వే చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావడం, సర్వే చేసిన దాన్ని మనం ఎప్పటికప్పుడు అభినందిస్తూ వచ్చాం. మేము మొదటి నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, మీరు అసెంబ్లీ ఎన్నికలప్పుడేమో కామారెడ్డిలో 42% రిజర్వేషన్లు ఇస్తాము స్థానిక సంస్థల్లో అనేటువంటి మాట చెప్పారు. లోకసభ ఎన్నికలకు వచ్చేసరికి 50% క్యాపే తీసేస్తాము, జనాభా తమాషా మేరకు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి మాట చెప్పారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో గెలిచారు. లోక్సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు సాధించుకున్నారు. సరే, కేంద్రంలో అధికారంలోకి రాలేదు. ఇవాళ నేను మొదటి నుండి నాలాంటి వాడు చెబుతున్నది ఏంటంటే, మీరు ఈ లెక్కల్లో కొద్దిగా అదంతా మైండ్ గేమ్ గా కనబడుతున్నది. లెక్కలేంటి, తగ్గించిండ్రు, పెంచిండ్రు, ఈ విషయాలను పక్కన పెడితే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా భూసాని వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని దానికి కమిషన్ చైర్మన్ గా వేశారు.
ఈ సర్వే జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో వెంకటేశ్వరరావు గారు ఆగమేఘాల మీద ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన నివేదిక సమర్పించిండు. ఈ నివేదిక ఎక్కడ ఉందయ్యా అంటే, ఎప్పుడు ఇచ్చిండయ్యా అంటే స్పష్టత లేదు. గుట్టు చప్పుడు కాకుండా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే దాంట్లో ఏమున్నదంటే ఇంతవరకు చెప్పరు. మీరు సర్వే పూర్తయిన తర్వాత ఈ డాటాను వెంకటేశ్వరరావు గారికి ఇస్తే ఆయన అన్ని పద్ధతుల్లో అధ్యయనం చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మనందరికి తెలుసు. కృష్ణమూర్తి కేసులో ఏం చెప్పారు? 50 SC ST BC కలిపి 50% దాటొద్దన్నారు. దానికి అనుగుణంగానే డెడికేటెడ్ కమిషన్ వేసిర్రు. కానీ నేనేమంటున్నానంటే, ఈ డెడికేటెడ్ కమిషన్ 50% లోపే ఇవ్వమని చెప్తుంది. అది అందరికి దేశం అంతా తెలిసిందే. కానీ ఇవాళ ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి. మీరు ఇంటింటికి వెళ్లి మొత్తం లెక్కలు తీసారు. లెక్కలు తీసిన తర్వాత ఆ డాటాను అధికారికంగా మీరు వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఇస్తే దాన్ని అన్ని కోణాల్లో సామాజిక వెనుకబాటుతనం, రాజకీయ వెనుకబాటుతనాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి నిపుణులతో చర్చించి నిపుణత కలిగినటువంటి ఒక సంస్థలకు ఇచ్చి ఆ డాటానంతా అనాలిసిస్ చేసి ఒక సమగ్రంగా నివేదిక ఇస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అని చెప్పి మేము నమ్మేవాళ్ళం. అలాంటి ప్రామాణిక పద్ధతులు పాటించకుండా ఇటు సర్వే జరుగుతూనే ఉంటది, ఆగమేఘాల మీద ఆయన నివేదిక ఇచ్చిండు. మరి ఇక ఎందుకు ఈ సర్వే? ఎందుకు? మీరు 42% ఇచ్చేటటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేనప్పుడు ఈ సర్వే ఎందుకు? బీసీలకు 42% ఇస్తామనేటువంటి మాట చెప్పుడు ఎందుకు? ఇస్తామంటారు కదా, ఇస్తాం, అసెంబ్లీలో రిజల్యూషన్ చేస్తాం, కేంద్రానికి పంపిస్తాం, 9th షెడ్యూల్లో కేంద్రం చేర్చాలి అంటున్నారు కదా. నేను అదే మాట్లాడుతున్నా భరత్ గారు, నేను అక్కడికే వస్తున్నా. నేనేమంటున్నాను, మీరు బిల్లు పెడతారు, ఒకటి బిల్లు పెట్టి మీకు ఇక్కడ అధికారం, మీకు జనాభా ఉన్నది కాబట్టి, మీ సంఖ్య ఉన్నది కాబట్టి దాన్ని చట్టం చేస్తారు. తీసుకుపోయి మీరు అక్కడ ఎక్కడికి సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి ఇస్తారు. ప్రాథమికమైనటువంటి అంశాలను ముందు ఈ చట్టంలో ఏమున్నదని చెప్పి వాళ్ళు పరిశీలిస్తారు. మీ అనాలిసిస్ పార్ట్ ను చూస్తారు. మీరు 42% ను ఏ విధంగా సాధికారికంగా ఇవ్వాలనేటువంటి దాంట్లో మీ క్వాంటిఫియబుల్ డాటా ఏమిటి, మీ జస్టిఫియబుల్ డాటా ఏమిటి అని చెప్పి వాళ్ళు పరిశీలిస్తారు. ఈ చట్టంలో ఏం లేదు, ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఏ డాటా లేదు, ఏ అనాలిసిస్ లేదు కాబట్టి ఇది ప్రాథమికమైనటువంటి అర్హత కూడా లేదని చెప్పి దాన్ని వెనక్కి పంపుతారు. అప్పుడు మీరు 42% ఎట్లిస్తారు? మీరు ఉభయ సభల్లో దీన్ని పెట్టించి ఒప్పించి 9th షెడ్యూల్ తర్వాత ముందు ప్రాథమికమైనటువంటి అర్హత, ఎలిజిబిలిటీ కూడా ఇది సాధించదు కదా. కాబట్టి మీరు ప్రామాణికమైన డాటా ఉంది కదా, ఇప్పుడు ఈ డాటా అంతా సేకరించారు కదా, ఇది సరిపోదంటారా? రా డాటాను పట్టుకొని మీరు బిల్లు చేస్తారా? ఇప్పుడు మీరేంటి SC ST BCలు కలిపి 50% దాటద్దు అనేటువంటిది 5గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం కృష్ణమూర్తి కేసులో కర్ణాటకలో చెప్పింది. అది దేశం అంతా ఇప్పుడు వర్తిస్తున్నది. మీరు 50% దాటకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినాక మీరు దాటడానికి కావాల్సినటువంటి గణాంకాలను, అధ్యయనాన్ని తయారు చేసి ఇవ్వాలి కదా. మీరు రా మెటీరియల్ పెట్టుకొని ఆ కట్టగట్టి మీరు పంపితే మోడీని చూసుకోమంటారా? మీరు దాన్ని 5గురితో కూడినటువంటి సరిపోదా? ఈ కులగన్న సరిపోదా? 46% సరిపోదా? ఎట్లా సరిపోతుంది అంటే 46%కి 42% ఇస్తావా? అది ఇచ్చేదానికి నీకు ఒక ప్రామాణికత ఉండాలి కదా. మీరు అధ్యయనం చేసినటువంటి నివేదికలు ఉండాలి కదా. శాస్త్రీయం, మీరు సైంటిఫిక్ మెథడ్ లో చేసిన అంటున్నారు. మీ సైంటిఫిక్ మెథడ్ ఏంటి? మీరు ఏ మెథడాలజీని ఉపయోగించారు? మీరు ఏ సంస్థలను, మీ నిపుణుల కమిటీ ఎవరు? మీ కమిటీ ఎట్లా దీన్ని అనాలిసిస్ చేసింది? ఏ సంస్థకి ఇచ్చారు? ఏ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను ఎట్లా నిర్ధారించగలిగినారు? అది కదా మేము చెప్పమనేది. అది చెప్పమంటే మైండ్ గేమ్ ఆడుతూ మేము గణన చేసాం, దేశానికి ఆదర్శం. దేశానికి ఆదర్శం? నువ్వు గణన చేసినందుకు నువ్వు గొప్పవాడు అని మేము కూడా మెచ్చుకుంటాం కదా. కానీ మెచ్చుకోవట్లేదు, తిడుతున్నారు. మెచ్చుకుంటానా? ఎవరు మెచ్చుకున్నట్టుగా అనిపించలేదు నాకు. మెచ్చుకోవడం మీన్స్ నేనేమంటున్నాను సార్, సర్వే చేయడం చాలా గొప్ప విషయం, ముందుకు రావడం గొప్ప విషయం అని చెప్పి మేము చాలా సందర్భాలు అన్నాం. నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి అభినందించిన. మీరు ఆనాడు అసెంబ్లీలో తీర్మానం పెట్టారు, గొప్ప కార్యక్రమం చేసిందని. కానీ ఒక్క పద్ధతి కూడా ప్రామాణికంగా లేదు, ఒక్క స్టాండర్డ్ మెథడ్ ఉపయోగించలేదు. ఒక్క సోషాలజిస్ట్ గానీ, ఆంథ్రోపాలజిస్ట్ గానీ, ఎకానమిస్టులు గానీ, మీరు ఎవరితో కూడినటువంటి నిపుణుల కమిటీ లేకుండా నిపుణుడుగా అన్నటువంటి పూసాని వెంకటేశ్వరరావు నేసి ఆగామేఘాల మీద నివేదికను తెప్పించుకుని గుట్టు చెప్పుడు కాకుండా రహస్యంగా నివేదిక తీసుకుని మీ దగ్గర పెట్టుకున్నారు. ఇక సర్వే ఎందుకు? ఈ లెక్కలు ఎందుకు? మీ బిల్లు దేనికి పనికొత్తది? లెక్కలు లేని బిల్లు, శాస్త్రీయత లేనటువంటి గణాంకాలు, సాధికారత లేనటువంటి అధ్యయనాలు మీకు దేనికి పనికొస్తాయి చెప్పండి? ప్రాథమికంగానే మీకు అక్కడ ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీ ఉద్దేశంలో ఏం చేయాలంటారు? నేనేమంటున్నానంటే, మీరు లెక్కలైతే ఉన్నాయి, 46% బీసీ లెక్కలైతే ఉన్నాయి, 46% బీసీ లెక్కలు తీశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు భూసాని వెంకటేశ్వరరావు గారు ఒక నివేదిక ఇచ్చిండ్రు, దీని మీద ఇచ్చిండు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్థానిక సంస్థలకు ఎలక్షన్లు పెట్టమని ఇచ్చిందా? పట్టణ ప్రాంతాలకు ఏమనడా? మొత్తం స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టమని ఇచ్చాడని ఒకటి. దాంట్లో
ఏ ప్రామాణికమైన పద్ధతులు పాటించిండు, ఏ డాటా తీసుకున్నాడు. ఇప్పుడు ఒకటి కృష్ణమోహన్ గారు, చెప్పండి. ఒకటి కృష్ణమోహన్ గారు, ముస్లిం బీసీలు కలిపితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మద్దతు ఇవ్వదు కదా, క్లారిటీ కదా. ఇప్పుడు వాళ్ళ కేంద్రంలో ఉన్నారు, వాళ్ళ ప్రిన్సిపల్ అగేన్స్ట్ గా ఖచ్చితంగా ఇవ్వదు. నేను భరత్ గారు బీసీ ఈ సెక్షన్ కలిపితే ఇవ్వదు, అదైతే క్లారిటీ ఉంది. నేనేమంటున్నానంటే ముస్లిం బీసీలు, ముస్లిమేతర బీసీలు అనేది పక్కన పెడదాం. వీళ్ళు అవునన్నా కాదన్నా ఓబీసీలలో ముస్లింలు అనేటోళ్ళు ఉన్నారు. గుజరాత్ లో కూడా మోడీ గారు కూడా కలిపాడు. అది దాన్ని మనం అది కాదు నేనన్నది. నూరు భాష రాజశేఖర రెడ్డి కలిపిన బీసీలు అంటున్నా, రాజశేఖర రెడ్డి టైంలో కలిపిన బీసీలు అంటున్నా, ఈ గ్రూప్ బీసీ ఈ గ్రూప్ గురించే మాట్లాడుతున్నా. అంతకుముందున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, దూదేకుల, వాళ్ళ గురించి ఎవరు బీజేపీ అధ్యక్షుడు వ్యక్తం చేయలేదు. సార్ ఇప్పుడు నేను ఆ కోణం కంటే కూడాను అంతదాకా కూడా పోదు. మీరు ఇక్కడ ఒక కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ కు కొంత నిధులు ఇచ్చి దానికి సమయం ఇచ్చి ఒక సర్వసమగ్రంగా అధ్యయనం చేయండి అయ్యా అని చెప్తే బాగుండేది. మీరు ఒక నెల రోజులకనే దానికి జీవో 49 ఒకసారి చూడండి. అది ఎప్పుడు ఇచ్చారు? నవంబర్ లో ఇచ్చి, గత సంవత్సరం నవంబర్ లో ఇచ్చి ఒక నెలలోనే మీరు నివేదిక ఇవ్వమని చెప్పారు. ఆయన మొన్న ఫిబ్రవరి 10వ తారీఖు ఎప్పుడో నివేదిక ఇచ్చిండు. నివేదిక ఇచ్చిన తర్వాత ఆయన టెన్యూర్ అయిపోయింది. ఎందుకంటే టైం బౌండ్ కమిషన్ అది. ఆ జీవోలో స్పష్టత లేదు. ఆ 6 నెలలు ఉంటాడా, సంవత్సరం ఉంటాడా అని చెప్పి ఆ జీవోలో ఏం చెప్పలేదు. అది పక్కన పెడితే మీరు నివేదిక తీసుకున్నారు కదా, మీ ఇప్పుడు మళ్ళా కొంత ఏదైతే మిస్సింగ్ ఉన్నారో దానికి సంబంధించినటువంటి సర్వే చేయాలని చెప్పి ఇప్పుడు కొంత అవకాశం ఇచ్చిర్రు. ఈ డాటా మొత్తం సర్వే మొత్తం అయిన తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వరరావు గారికి, ఏది డెడికేటెడ్ కమిషన్ కి ఈ డాటాను అఫీషియల్ గా పంపిస్తే ఆయన అధ్యయనం చేసి ఆయన చెబుతూనే ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు 42 కాదు, జనాభా ప్రకారము ఇక్కడ రిజర్వేషన్లు పెట్టేటటువంటి గొప్ప క్వాంటిఫియబుల్ డాటా ఉందని చెప్పి ఆయన నిర్ధారించాలి. అప్పుడు కదా మీకు అక్కడ బిల్లు రూపంలో గానీ చట్టం రూపంలో గానీ రేపు పొద్దున ఎవరైనా న్యాయస్థానాన్ని డెడికేటెడ్ కమిషన్ పంపించాలంటారు ఫస్ట్. అంతే కదండి. మరి ఎందుకేసిన డెడికేటెడ్ కమిషన్? డెడికేటెడ్ కమిషన్ ఎందుకు వేసారు మీరు? ఇంకొక ముచ్చట, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% ఇస్తారని మీరు చెప్పారు. మరి బీసీ కమిషన్ కూడా పంపాలి కదా. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలన్నప్పుడు ఈ డాటాను బీసీ కమిషన్ పంపిస్తే బీసీ కమిషన్ అధ్యయనం చేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. ఇటు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, అటు బీసీ కమిషన్ 2 రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత ఈ రిపోర్ట్లను పెట్టుకొని అప్పుడు బిల్లులు తయారు చేసి అప్పుడు చట్టం చేసి అప్పుడు మీ కేంద్రానికి పంపితే అది ప్రాథమికమైనటువంటి అర్హత లభిస్తుంది. లేకపోతే మీరు ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో 50% దాటద్దని మండల్ కమిషన్ కేసులో 1992లో ఇందిరా సాహ్ని కేసు 9 మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. ఇవాళ దాన్ని కూడా మీరు ఛాలెంజ్ చేయాల్సి ఉంటది. ఇక్కడ లోకల్ బాడీస్ లో కృష్ణమూర్తి కేసును ఛాలెంజ్ చేయాల్సి ఉంటది. అందుకని మీరు అక్కడ ఉభయ సభల్లో చట్టం చేసి 9th షెడ్యూల్ అనే మాట పక్కన పెడితే ముందు గవర్నర్ సుప్రీంకోర్టుని ఎట్లా ఒప్పిస్తారు మీరు? సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అది దేశమంతా వర్తిస్తుంది. అందుకని ముందు సుప్రీంకోర్టును కూడా మీరు ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే 27/4/1973 తర్వాత ఏదేని రాజ్యాంగం యొక్క మౌలికతను దెబ్బతీసే విధంగా మీరు 9th షెడ్యూల్ లో పెడితే మేము జ్యుడిషియల్ రివ్యూకు తీసుకుంటే మంచి, అది కూడా 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. అందుకని ఇవాళ 9th షెడ్యూల్ 9th షెడ్యూల్ అంటే 9th షెడ్యూల్ అనేది ఇవాళ పెద్ద సేఫ్ మోడ్ ఏం కాదు. కాబట్టి మీరు ప్రామాణికమైన పద్ధతులు పాటించండి. ఇటు బీసీ కమిషన్ నుండి డెడికేటెడ్ కమిషన్. రేవంత్ రెడ్డి మెచ్చుకోవాల్సిందే కదా, వక్లవర్ణంగా రేవంత్ రెడ్డి మెచ్చుకోవాల్సిందే కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మాట మేరకు సర్వే అయితే చేశారు, అది చేయలేదు. 90 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేయలేదు. అయినా మెచ్చుకోకుండా ఆయన్నే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? ఆయన చెప్పిన సెన్స్ ఎట్లా ఉందంటే కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే విధంగా ఉంది. ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు, నేను నా పని నేను చేశాను, చేసినా మెచ్చుకునే బదులు ఎందుకు తిడుతున్నారు అని అంటున్నారు ఆయన. ఇప్పుడు మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో 42% ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో దానికి అనుగుణంగా ఒక సిస్టమేటిక్, ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మొదటి నుండి ఈ విధానాన్ని తీసుకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంత టార్గెట్ అయ్యేవాడు కాదు. ఎప్పుడు కూడా లోపభూయిష్టమైనటువంటి విధానాలు. ఇవాళ బీహార్ ను ఆదర్శంగా తీసుకుంటే కేవలం 17 క్వశ్చన్లతోనే బీహార్ సర్వసమర్థంగా అక్కడ 14 కోట్ల జనాభాను గణించింది. ఇక్కడ ఎంత అండి? మనకు 3 కోట్ల మందిని, 3-4 కోట్ల మందిని. మీరు 50-60 క్వశ్చన్లు పెట్టిర్రు, వ్యక్తిగతమైన క్వశ్చన్లన్నీ అడిగినరు. ఆ దశలోనే ఏమైపోయింది? వివరాలు ఎవరు ఇవ్వడానికి ముందు రాలే. అంటే ఏమిటి? మీరు వివరాలు కూడా రావద్దనేటువంటి దురుద్దేశంతో చేసినటువంటి
అపవాదును ఈ రాష్ట్ర ప్రభుత్వం మూటగట్టుకున్నది కదా. మీరు క్వశ్చన్ అంటే ఓన్లీ క్యాస్ట్ సంబంధించి అడిగితే సరిపోయేది, ఆస్తులు అప్పులు అడిగేది లేకుండా అంటారా? ఇప్పుడు నేను ప్రాథమికంగా ఉండాలి సార్. ఇవాళ మీరు బీహార్ అధికారులను కూడా పిలిపించి మాట్లాడింది కదా. బీహార్ జీఏడీ దీన్ని చేసింది, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ చేశారు బీహార్ లో. అక్కడ సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడ్డాం. అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేందర్ గారిని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మా క్వశ్చనర్ ఇది మేము 17 క్వశ్చన్లే పెట్టినామని చెప్పినప్పుడు నువ్వు 60 క్వశ్చన్లు ఎందుకు పెట్టాలి? నువ్వు అనవసరమైన రియల్ ఎస్టేట్ ద్వారా ఎంత సంపాదిస్తావు, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, నువ్వు లాకర్లు ఎన్ని పెట్టినావు, ఇవన్నీ ఎందుకండి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మీకు లెక్కలకు సంబంధించి అయితే 46 సంబంధించి స్టాటిస్టిక్స్ లో అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే క్వశ్చనర్ తోనే వీళ్ళు నీరు కార్చే కార్యక్రమం చేసిండ్రు. ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయండి అని చెప్పి మాలాంటి వాళ్ళం పెద్దలందరం చెబుతూ వచ్చాము. మీరు క్వశ్చనర్ ను కనుక ఎందుకు నీరు కార్చారు? ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ బీసీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు అక్కడ. పొన్నం ప్రభాకర్ గారు ఏనాడు పట్టించుకోలే. పిసిసి అధ్యక్షుల వారు మేము చాలా పనిచేస్తామని ఆయన చెప్తుండ్రు. నేనేమంటున్నానంటే మీరు క్వశ్చనర్ లో అనవసరమైన క్వశ్చన్లు ఉన్నాయి, వాటిని తొలగిస్తే ప్రజలందరూ ముందుకు వచ్చేవాళ్ళు. అంతేకాకుండా దీని గురించి ఎక్కడైనా ఒక ప్రకటన చేసిందా అండి? ఒక ప్రింట్ గానీ ఎలక్ట్రానిక్ మీడియాలో బహుళ ప్రచారం జరిగిందా? ఒక సామాజిక ఉద్యమంగా దీన్ని ఏనాడన్నా చేసిందా? ఆనాడు కేసీఆర్ అన్నట్టు ఆయన ఏం చేసిండు ఏంది పక్కన పెడితే ఒక ఊళ్ళో పుట్రాయికి పూజ చేసినట్టు చేసిండండి. మొత్తం ఎక్కడోడక్కడ విదేశాలు ఉన్నాడు కూడా ఉరికొచ్చి ఎవనూళ్ళో వాడు ఉండి లెక్కలు రాయించిండ్రు ఒక్కరోజైనా. ఆ పద్ధతిని మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఇవాళ ప్రచారం చేయడంలో, ప్రజలను భాగస్వామ్యం చేయడంలో, పద్ధతులు అవలంబించడంలో ఎక్కడికక్కడ లోపభూయిష్టంగా చేసిండ్రు. ఇవాళ మేము బాగా కేసీఆర్ బెటరా? నేనేమంటున్నా సేకరణ చేసిన దాంట్లో కేసీఆర్ బెటర్. ఎందుకంటే ఆనాడు చాలా మంది పాల్గొనగలిగారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాల్గొన్నారు. శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు. ఒక ఊరు నుండి ఇంకో ఊర్లకు పోలేదు. అక్కనే ఇంట్లో ఉండి వాళ్ళు లెక్కలు రాయించుకున్నారు. చాలా వరకు ఒక్కరోజు చేయడం తప్పు. ఒక్కరోజు సర్వే ఏనాడు చేయరాదు. సర్వే అనేది సమగ్రంగా చేయాలి. ఒక్కరోజు చేసింది తప్పు గాని విధానము అందరినీ ఆకర్షితులను చేయడంలో, ప్రజలను భాగస్వామ్యం చేయడంలో కేసీఆర్ గారు సక్సెస్ అయ్యారు. ఇవాళ వీళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారు? 50 రోజులు చేస్తే రోజు తిట్టదండకమే. ఒక ఏదైనా అపార్ట్మెంట్ పోతే ఎవడన్నా మాట్లాడి చెప్పి ఆ అపార్ట్మెంట్ లో పోలే. నేను ఇవాళ భరత్ గారు నేను అడుగుతున్నా, హైదరాబాద్ లో 30% అయిందా? వాటికి స్టిక్కర్లు అంటూ పెట్టిర్రు. ఈ స్టిక్కర్ అంటూ పెట్టిన తర్వాత దీని మీద వాళ్ళు సూపర్విజన్ చేసినాం, దీని మీద ఇంకోటి చేసామని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తున్నారు. నేను అంటున్నా స్టిక్కర్లు ఊరికనే అంటూ పెట్టిపోయినారు. వివరాలు వచ్చి మళ్ళీ అడగలేదు. పెన్సిల్ తో రాసుకున్నారు. ఈ మాటలు వాస్తవం కదా? కానీ ఇప్పుడు మీరు అడగొచ్చు కదా, పలానా ఏరియాలో మాకు మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి, మేము క్రాస్ చెక్ చేస్తామని అడగొచ్చు కదా. అదే సార్ ఇప్పుడు మన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టిండ్రు. 2 పేజీల డాటా ఇచ్చి ఇది డాటా అన్నారు. మీరు కులాల వారిగా వివరాలు ఇవ్వండి, మొత్తం వివరాలు పేస్ట్ చేయండి. మీరు టేబుల్ చేస్తా అంటున్నారు కదా. మీరు అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఎక్కడెక్కడ ఏం జరగలేదు, ఏ పద్ధతులు సక్రమంగా అవలంబించలేదు, 42% అసలు దాన్ని నిర్ధారించడానికి కావాల్సిన పద్ధతులు ఏమి చేయలేదని మేము సాధికారంగా నిరూపిస్తాం. మేమేమంటున్నామంటే మాకేదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడానికి పద్ధతులు ప్రామాణికంగా పాటించలేదు. ఊరికేనే మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీరు కేసీఆర్ కేటీఆర్ ఇంకో మాకెందుకండి, బండి సంజయ్ గురించి మాకెందుకండి? బీసీల జీవితాలు ఎట్లా బాగుపరుస్తారు? బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చుకుంటారు? 42% ఎట్లా నిలబెడతారు? రేపు బిల్లు చట్టమైన తర్వాత అక్కడ పార్లమెంట్ లో దాన్ని ఎట్లా నిలబెడతారు? సుప్రీంకోర్టులో ఎట్లా పోరాటం చేస్తారు? గది కావాలి మాకు. మీకు రాజకీయాలు మీరు మైండ్ గేమ్ ఆడుకోండి, పొలిటికల్ గేమ్స్ ఆడుకోండి, కానీ బీసీల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి మనం చేస్తున్నా. రైట్, థ్యాంక్ యూ వక్లాబుర్ణం గారు. సో మొత్తం రెహానా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం అయితే నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ మాట అందుకొని ఫస్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వమే. కానీ మైలేజ్ అనుకున్నాల్సినంత రాలేదు. నాతో బీజేపీ నేతలు ఆవిధ రికార్డు మాట్లాడుతూ అందుకనే మోడీ వద్దంటున్నాడు కులగన్న. ఈ పంచాయతీలు ఎవ్వరు కూడా ఎవరి లెక్కలను ఒప్పుకోరు, మేము ఎక్కున్నామంటే మేము ఎక్కున్నామని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముదిరాజులు రాష్ట్రంలో హైయెస్ట్ ఉన్నారని వచ్చింది. 300 కాపు నేతలంతా సమావేశమై మన జనాభా లెక్కలు చాలా తక్కువ చూపించారు. అంటే 25-26 లక్షలు హైయెస్ట్ తెలంగాణలో సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ పాపులేషన్ ముదిరాజ్ ఉంది. మాదిగా కమ్యూనిటీ ఇంకెక్కువ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన లెక్కలు ప్రతిసారి తీసుకుంటారు. ఎస్సీ ఎస్టీ జనాభాకు సంబంధించిన లెక్కలు మాత్రం ప్రతి పాపులేషన్ సెన్సస్ లో ప్రతి 10 సంవత్సరాలు తీసుకుంటారు. ఓన్లీ తీసుకుంది బీసీ ఓసీ పాపులేషన్ లెక్క మాత్రమే తీసుకోరు. ఎస్సీ ఎస్టీలు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళకి రిజర్వేషన్స్ చట్టసభల్లో ఉన్నాయి. దానికోసం ప్రతిసారి కంపల్సరీ ఎస్సీ అయితే ఎస్టీ అయితే దానికి సంబంధించిన డీటెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ మాదిగా వచ్చింది. ఆ తర్వాత ముదిరాజ్ దాదాపు 25-26 లక్షలు వచ్చారు. నెక్స్ట్ యాదవ్స్ వచ్చారు.
మున్నూరు కాపు వచ్చేసరికి 13 లక్షలే ఉన్నారు. సో మున్నూరు కాపు పెద్దలంత సమావేశం ఇదేంది ఫేక్ సర్వే, మా జనాభా ఎందుకు తక్కువ ఉంది అని చెప్పారు. తర్వాత రెడ్డిస్ జనాభా 15 నుంచి 18 లక్షలు వచ్చింది. సో వాళ్ళది ఎక్కువ చూపించారు, వీళ్ళు తక్కువ చూపించారు. ఇవే పంచాయతీలు అవుతాయన్న ఉద్దేశంతోనే మేము చేయలేదని ఒక బీజేపీ నేత, ముఖ్య బీజేపీ నేత ఆవుదరికాడు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ఉద్దేశం కూడా ఇదే. ఎవ్వరూ సాటిస్ఫై గారు, ఎందుకంటే ఆ వాస్తవ లెక్కల్ని ఎవరు అంగీకరించరు. ఇది తప్పు అది తప్పు అంటారు, అందుకని మేము చేయమనం. ప్లస్ కాంగ్రెస్ ఉద్దేశం కులగణన చేయడం, హిందూ ఓట్ను డివైడ్ చేయడం. హిందువులు కులాల వారీగా కొట్టుకున్నారనుకోండి, అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. అట్లా కాకుండా హిందూ ఓటు బ్యాక్ అంతా కన్సల్టేషన్, అంతా హిందువులే అనుకున్నారనుకోండి, అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. సో అందుకనే కులగణన అన్నది వాళ్ళు చేపట్టలేదు. నిజానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళ సమయంలో కూడా చేయలేదు. 1931 అంటే బ్రిటిష్ వాళ్ళ తర్వాత ఎవరు చేయలేదు. కాంగ్రెస్ టైంలో కూడా డిమాండ్స్ వచ్చాయి. మన్మోహన్ సింగ్ సమయంలో 2011 జనాభా లెక్కల సమయంలో డిమాండ్ వస్తే అజయ్ మాకెన్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, 50 మంది సంతకాలు సేకరించి 2011లో ఇంకా కులం ఏంది, కులాలు లెక్కలేందని చెప్పి ముందు పడ్డది అజయ్ మాకెన్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ రాహుల్ గాంధీ కుడి భుజం. సరే ఇప్పుడు అధికారం లేరు కాబట్టి వాళ్ళు అంటారు. కానీ ఒక విధంగా నేను చెప్పాలంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే క్యాస్ట్ సెన్సస్ చేసిందో పద్ధతి ప్రకారమే చేసింది. కానీ ఆయన అన్నట్టు హైదరాబాద్ లో చాలా వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వలేదు. హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కల్చర్ లోకి వచ్చి ఏంది కులం అని మేము ఇవ్వం. ప్లస్ ఆస్తులు అప్పులు అనేసరికి కూడా సరిగ్గా డీటెయిల్స్ ఇవ్వరు కదా. ఆస్తులు ఎక్కువ ఉంటే మాకు వైట్ రేషన్ కార్డు రద్దు అవుద్ది, లేకపోతే ఇంకేదో రద్దు అవుద్ది, ఇవన్నీ నీకెందుకు ఇవ్వాలా, నా ఆస్తులు నా లెక్క నీకెందుకు చెప్పాలా అంటారు కదా. సో ఆ క్వశ్చన్ కూడా కొంచెం సరళీకృతం చేస్తే బాగుండేది. బట్ ఓవరాల్ గా సర్వే జరిగింది, ప్రాపర్ గానే జరిగింది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి రిస్క్ తీసుకున్నారు అనుకోవచ్చా ఈ సర్వే విషయంలో? అంటే రిస్క్ అంటే కంపల్సరీ చేయాలి. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పాడు కదా, చెప్పిన చేశాడు. చేస్తేనేమో రిజల్ట్ ఈ విధంగా ఉంది. ఎవరు నేను ఇంతకుముందు చెప్పినట్టు రేవంత్ రెడ్డిని ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు డిఫెండ్ చేయట్లేదు. ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు నరేంద్ర మోడీని ఎవరైనా తిట్టారనుకోండి, బీజేపీలో గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అందరు తిడతారు కదా. నెక్స్ట్ కేసీఆర్ ను కేటీఆర్ ను ఎవరైనా తిడితే టీఆర్ఎస్ లో గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు తిడతారు. రాహుల్ గాంధీ సోనియా గాంధీ తిట్టినా కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి తిడతారు. కానీ కాంగ్రెస్ లో ఇదేంటంటే ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం. మాకెందుకులే, రేవంత్ రెడ్డి సపోర్టర్స్ కొద్దిమంది మాట్లాడి ఉండొచ్చు, కానీ మిగతా మంత్రులు కానీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు వాళ్ళకి అనాసక్తి ఉంది. ఎందుకంటే సర్వేలో గనక ఎక్కువ వస్తే, బీసీ ఎక్కువ వస్తే రెడ్డి డామినేషన్ తగ్గుద్ది. ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఈజ్ డామినేటెడ్ బై రెడ్డిస్ కదా. రాహుల్ గాంధీ అక్కడ మాట ఇచ్చాడని చేశారు తప్ప వీళ్ళు జెన్యున్ గా బీసీలకు మనం ఏదో ఇవ్వాలని ఒప్పుకుంటారా? బీసీలకు ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇస్తే రేపు ఫస్ట్ ఒప్పుకునే అవకాశం ఉందా? తీర్మానం అదే పాయింట్ రేజ్ చేశారు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్లే కానివ్వట్లేదని. కానీ రెడ్డి పాపులేషన్ 4.5 17 నుంచి 18 లక్షలు వచ్చింది. ఉంటారు కూడా రెడ్డిస్ అన్ని పాకెట్స్ లో. తెలంగాణలో ఒక క్యాస్ట్ వైజ్ చూసినప్పుడు చాలా చోట్ల కూడా ప్రామినెన్స్ జనాభా ఉంది. దాన్ని మనం 15 లక్షలు లేరు అని కూడా చెప్పలేం. అయితే కేసీఆర్ గవర్నమెంట్ చేసిన సర్వే 12 గంటల బదులు 3 నెలల్లో చేసిన సర్వే కొంత ఆబ్వియస్లీ శాస్త్రీయంగానే ఉంటుంది కదా, హడావుడి లెక్కలు కదా. కానీ పేరు మాత్రం రాలేదు. వాళ్ళేమో అది మొత్తం డేటా తీసి ఎక్కడ బయట పెట్టలేదు, అసెంబ్లీలో పెట్టలేదు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ వెబ్సైట్ లో ఓన్లీ ఓసీ ఎంత, బీసీ ఎంత అని పెట్టారు. ఏ కులం ఎంత, ఏదెంత అన్నది లేదు. అది ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ కోసం యూజ్ చేసుకున్నారు. మున్నూరు కాపు ఎంత, యాదవ్ ఎంత, ఏ మండలం, ఏ కులం, అది టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల స్ట్రాటజీ కోసం యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఓన్లీ ఓసీ బీసీకి సంబంధించి వచ్చింది. ఇంకోటి ఆశ్చర్యకరం ఏంటంటే క్రిస్టియన్స్ లెక్క ఏంటంటే ఎవరు చెప్పట్లేదు. ఎందుకు కారణం అంటే చాలా మంది దళిత్ నుంచి క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోయారు. దళిత్ కనుక క్రిస్టియన్ కన్వర్ట్ అయితే ఎస్సీ రిజర్వేషన్ పోద్ది చట్టం ప్రకారం. వాళ్ళు బీసీసీ రిజర్వేషన్ వస్తుంది. బీసీసీ 1% ఉంది, బీసీసీ రిజర్వేషన్. సో అందుకోసం చాలా మంది దళితులు కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా క్రిస్టియానిటీకి యాక్చువల్లీ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు దళితులు కాదు, బీసీలే కిందనే లెక్క పోవాల్సిందే. సో ఆ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు చాలా మంది చెప్పలేదు. అందుకని క్రిస్టియన్లు నిజానికి రాష్ట్రంలో 5% అని ఉంటారు కదా, 4% అని ఉంటారు కదా, ఏది మరి లెక్కలో లేదు. సో ఇవన్నీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు, రేవంత్ రెడ్డికి మైలేజ్ దక్కలేదు, ఓన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అందరిని పిలిచి చెప్పారు కాబట్టి బహుశా నెక్స్ట్ ఇక్కడ సభలు పెడతారు. ముదిరాజు, యాదవ, గౌడ కమ్యూనిటీ వైజ్ సభలు పెడతారు.
కాంగ్రెస్ నాయకులు హాజరవుతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళు ఎంతవరకు, ఇప్పుడైతే చాలా డ్యామేజ్ జరిగింది, ఓకే ఆ డ్యామేజ్ ని ఎంతవరకు, డ్యామేజ్ అంటే ఇంకా పాజిటివిటీ వచ్చే బదులు నెగటివిటీ ఎక్కువైంది. ఇటు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తిట్టుకున్నారు కదా, ఆబ్వియస్లీ. ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఎప్పుడు ఉండేదే కదా, ఎస్సీ ఎస్టీ జనాభాకు సంబంధించి ఎప్పుడే ఉంటుంది, సో వాళ్ళు న్యూట్రలే. కానీ బీసీలో కూడా మా జనాభాను తక్కువ చూపించారని ఒకటి ఉంది, ఎందుకంటే వాళ్ళు చూపించిన దానిలో. తర్వాత 42% రిజర్వేషన్ ఇప్పుడు తీసుకుపోయి బిల్లు పెడతారు, బిల్లు పెట్టిన తర్వాత కేంద్రాన్ని పంపిస్తారు, కేంద్రం తీసుకోదు యాక్షన్. క్లారిటీ ఉంది. ఇంతకుముందు కేసీఆర్ కూడా గిరిజన రిజర్వేషన్లు ప్లస్ ముస్లిం రిజర్వేషన్లు కలిపి ముస్లిం రిజర్వేషన్ 10% చేయమన్నారు. నరేంద్ర మోడీ ముస్లిం రిజర్వేషన్ చేస్తాడా? ఇప్పుడు అదే వకలాభరణ కృష్ణమోహన్ రావు కూడా అనేది ఇదంతా కూడా డ్రామాలు అని చెప్పి. బీజేపీ ఖచ్చితంగా చేయదు. ముస్లిం రిజర్వేషన్ బీసీఈ గనక దాంతో కలిపితే ఖచ్చితంగా బీజేపీ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఇది కోల్డ్ స్టోరేజ్ లో పడుతుంది. అల్టిమేట్ గా కాంగ్రెస్ బీజేపీని తిడుతుంది, బీజేపీ కాంగ్రెస్ తిడుతుంది, వీళ్ళిద్దరు బీఆర్ఎస్ తిడతారు. ఇది జరగబోయేది. ఓకే, సో ఇది చేయడం మంచిది, రాష్ట్రాల వారీగా చేయడం మంచిదే. ఎవరి లెక్కలు ఎట్లా ఉండాలి, ఎవరి వెల్ఫేర్ స్కీమ్స్, కానీ దీనివల్ల జరగబోయేది ఆ రిజల్ట్ చెప్తున్నాను నేను. ఓకే, రిజల్ట్ చెప్తున్నాను. క్లారిటీ రాదు అంటారు మీరు? ఆబ్వియస్లీ, అంటే రిజల్ట్ అనేది అయితే ఇప్పుడు 42% అయితే కాదు, ఓకే, బీజేపీ యాక్సెప్ట్ చేయదు. బీజేపీ ముస్లిం బీసీలని తీసేస్తే యాక్సెప్ట్ చేస్తామంటుంది. కాంగ్రెస్ ముస్లిం బీసీసీలు తీసేసి ముస్లిం ఓటు బ్యాంకు పోగొట్టుకోదు. బీసీ ఓటు బ్యాంక్ వస్తుందని చెప్పి ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్ పోగొట్టుకోదు కదా, 10% కదా. సో ఇదే 25% విద్యా ఉద్యోగాల్లో ఉన్నది ఇంప్లిమెంట్ అవుద్ది. ఇక స్థానిక సంస్థల్లో 33% గతంలో ఉండే, అది కాస్త కోర్టు కేసేస్తే 23% అయింది. అది ఎంత మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లోనే ఎప్పుడో పెడతామన్నారు, చూడాలి అది ఎప్పుడు పెడతారో, అది ఎంత % ఇంప్లిమెంట్ అవుద్దు. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా వీళ్ళు ముస్లిం బీసీలు కూడా కలిపి పెట్టి 42%. నువ్వు జంతర్ మంతర్లు ధర్నా చేసుకో, పార్లమెంట్ లో ధర్నా చేసుకో, బీజేపీ సింపుల్ గా ముస్లిం కార్డు వాడి దాన్ని బ్లాక్ చేస్తుంది, అదైతే గ్యారంటీ. ఓకే, భరత్, థ్యాంక్ యూ.